పునీత మార్కు సువార్త అధ్యాయము 10 పరిశుద్ధ వచనములు 46 నుండి 52 వరకు. పిదప వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచ్చట నుండి యేసు తన శిష్యులతోనూ గొప్ప జన సమూహముతోనూ యెరికో పట్టణము దాటి వెళ్ళుచుండగా బర్తిమై అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండి ఉండెను. అతడు తిమై కుమారుడు. నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని, అతడు దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణింపుము అని కేకలిడసాగెను. ఊరకుండుము అని అనేకులు వాడిని గద్దించిరి. కాని వాడు మాత్రము, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతటా యేసు నిలిచి వానిని ఇటకు పిలువుడు అనగా, వారు వాని యొద్దకు వెళ్ళి, ఓరి లెమ్ము, ధైర్యముగా నుండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతటా వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు, నేను ఏమి చేయగోరుచున్నావు అని వానిని అడుగగా, వాడు, బోధకుడా, నాకు చూపు దయచేయుము అని వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనినంతనే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణములో ఒక గ్రుడ్డివాడు, బర్తిమై భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభువు ఆ దారిలో పోతున్నారని తెలిసిన వెంటనే అతడు చేసిన పని ప్రార్థన. బిగ్గరగా కేకలు పెట్టాడు. ప్రక్కన ఉన్న వారందరూ కూడా, ఊరుకో, కేకలు పెట్టవద్దు, మీరు భిక్షకుడు, దరిద్రుడు, గుడ్డివాడు, పనికిరాని వాడు, మీరు ప్రార్థిస్తే దేవుడు వినరు, అందుకు దేవుణ్ణి మీరు పిలుస్తున్నారా అని అందరూ కూడా అతనిని, ఆయన ప్రార్థనను ఆపటానికి ప్రయత్నించారు. కానీ గుడ్డివాడు ఇంకా బిగ్గరగా కేకలు పెట్టాడు. ఎందుకంటే ఆ ఒక్కసారి యేసయ్య ఆ దారిలో పోతాడు, మరల రారు. ఇప్పుడు ఈ ఛాన్స్ని వదిలిపెట్టినట్లయితే తిరిగి ఈ ఛాన్స్ రాదు. ఇలాగే గుడ్డిగానే ఉండిపోవాలి అయ్యో అని జ్ఞానముతో, తెలివితేటతో బర్తిమై ఇంకా బిగ్గరగా దేవుణ్ణి పిలుస్తున్నాడు. యేసు ప్రభు ఆయన ప్రార్థనను ఆలకించాడు. ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకి చూపు ఇచ్చాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నారు. పిలువము, నేను మీకు జవాబు ఇచ్చేదని అంటున్నాడు యేసయ్య. కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యు. అడుగుడు నీకు ఇవ్వబడును, తట్టుడు నీకు తెరవబడును, వెదకుడు నీకు దొరకునని యేసయ్య పలికి ఉన్నారు. విశ్వాసముతో మీరు ఏమి అడిగినను దాన్ని మీరు పొందుకుంటారని విశ్వసింపుడని మార్కు 11:24 యేసయ్య పలికి ఉన్నారు. కాబట్టి మనము ఎల్లవేళలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన మన ఊపిరిగా ఉండాలి. ప్రార్థన మన జీవితముగా ఉండాలి. ఎల్లవేళలో దేవుణ్ణి అడుగుతూ ప్రార్థిస్తూ ఉండాలి. ఎక్కువగా ప్రార్థిస్తే ఎక్కువగా ఆశీర్వాదము,
తక్కువగా ప్రార్థిస్తే తక్కువగా ఆశీర్వాదము. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా దేవుని ఆశీర్వాదం పొందండి, సంతోషంగా సమాధానంగా ఉండండి. కుటుంబంలో అందరూ ప్రార్థించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ప్రార్థిస్తే దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తారు. చిన్న పిల్లల హృదయము పరిశుద్ధ హృదయము, వారి హృదయమును దేవుడు చూస్తారు, ప్రార్థనను ఆలకిస్తారు. కాబట్టి పిల్లలకి దేవుని ప్రార్థన నేర్పించండి, కలిసి ప్రార్థించండి, ఒంటరిగా ప్రార్థించండి, ఉపవాసం ఉండి ప్రార్థించండి, కన్నీరు కార్చి ప్రార్థించండి, మోకరించి ప్రార్థించండి. కాబట్టి ఎల్లవెల్లో ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం యేసయ్యా, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు యేసయ్యా. మాకు ప్రార్థన శక్తి దయచేయండి, ప్రార్థన ఆత్మ దయచేయండి. మేము ఎల్లవెల్లో ప్రార్థిస్తూ ఉండాలి. మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, కావలసిన డబ్బు ఇవ్వండి యేసయ్యా. మాకు ఇంకా యేసయ్యా కావలసిన ఆహారము, దుస్తులు దయచేయండి యేసయ్యా. మీకు జ్ఞానం ఇవ్వండి, పవిత్రాత్మ ఫలాలు ఇవ్వండి, పవిత్రాత్మ వరాలు ఇవ్వండి. మా పరిచర్యను ఆశీర్వదించండి యేసయ్యా, దీవించండి యేసయ్యా. మా భారతదేశాన్ని దీవించండి మరియు ఇంకా దేశ నాయకులను ఆశీర్వదించండి ప్రభువా. రాష్ట్ర నాయకులను ఆశీర్వదించండి యేసయ్యా. అందరిని దీవించి కాపాడండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. Praise the Lord. God bless all of you. Amen.